హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో, వాటిని ఎలా పోపు వేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ మొలకలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక పెసాలను తీసుకొని ఇలా ఒకసారి కడిగి పెట్టుకొని నీళ్ళు వేసుకొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఇలా ఒక రోజు తర్వాత ఇలా నానిన పెసాలని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని అందులో వేసుకొని ఇలా క్లాత్ చుట్టుకోవాలి. ఇలా పైన మధ్య మధ్యలో నీళ్ళు వేసుకుంటూ ఒక రోజున్నర తర్వాత ఈ రకంగా మొలకలు ఇలా వచ్చిన మొలకల్ని ఇలా అయినా తినచ్చు, లేదా పోపు ఎలా వేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ మొలకలను ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా సగం నిమ్మరసాన్ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకున్న 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పైన ఉల్లిపాయలు, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుందాం. ఇలా పెసర్ల మొలకతో పోపు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.